హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి పచ్చడి తినాలనిపించింది. అయితే కొబ్బరికాయ కట్ చేసి కొబ్బరి ముక్కలు పచ్చిశనగపప్పు వేయించుతున్నాను. ఇది వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మిరపకాయలు వేపిస్తాము. చూసారుగా చక్కగా గోల్డ్ కలర్ వచ్చింది కదా. గోల్డ్ కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు తీసిన తర్వాత ఇవిగో ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అంటే మనం ఎంత మంట తింటే దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. అవి కూడా వేయించుకుంటే వేగాలి. ఎగిపోయినాయి, తీసి పక్కన పెడదాము. ఇప్పుడు దీంట్లోనే పచ్చి జీలకర్ర, పచ్చి వెల్లుల్లిపాయ, కొంచెం పసుపు అయిపోతే చూడటానికి బాగోదు. కొంచెం చింతపండు, మిరపకాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు అన్నీ వేసి చూడు ఏంటిది ఉప్పు. అది రుచికి సరిపడగా వేసుకోవాలండి. ఎక్కువ వేసినా మరి బాగోదు కదా. సో కరెక్ట్గా సరిపడగా వేసుకోవాలి. ఒకసారి వేస్తే ఇట్లా వచ్చింది కచ్చపచ్చగా. కొంచెం నీళ్లు పోసి ఫైన్గా పేస్ట్ చేద్దాము. రెడీ అయిపోయింది, తయారైపోయింది చక్కగాను. ఇంకా పోపు పెట్టుకుంటామే. పోపు పెట్టేసుకొని అన్నంలో వేసుకొని తినటమే. చాలా బాగుంది. అది మనం అన్నీ అయిపోయిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి. ఎందుకంటే ఈ మూమెంట్లోనే ఉప్పు వేసుకోవాలి. తర్వాత వేస్తే అంత బాగుండదు. ఇప్పుడే వేసుకొని చూడాలి ఉప్పు. సూపర్గా సరిపోయింది ఉప్పు కూడా. ఇప్పుడు ఇదే బాణలిలో ఆయిల్ పోద్దాము. తాలింపు పెట్టుకోవాలి కదా, పోపు పెట్టుకోవాలి కదా పచ్చడి. ఇందులో నూనె పోదాం. జీలకర్ర, ఇంగువ, రెండు రెమ్మలు కరివేపాకు ఇప్పుడే చట్నీ నుంచి కోసుకొచ్చాను. ఇప్పుడు ఆపేద్దాము. పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపరు చాలా బాగుంది అన్నమాట. నా పచ్చడి మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. బాయ్.